నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము 15వ శ్లోకము. అత్ర తే కీర్తయిష్యామ ఇతిహాసం పురాతనం యస్య స్మరణ మాత్రేణ పాపహాని ప్రజాయతే. నారద, ఇప్పుడు మేము నీకు ఒక ప్రాచీనమైన కథను వినిపించదము. దానిని వినుటతోడనే సమస్త పాపములు సమసిపోవును. 16వ శ్లోకము. తుంగభద్రా తటే పూర్వ మభూతత్పరముత్తమం యత్ర వర్ణా స్వధర్మేణ సత్యసత్కర్మ తత్పరాః. పూర్వకాలమున తుంగభద్రా నదీ తీరమందు ఒక శ్రేష్టమైన నగరము కలదు. అక్కడ అన్ని వర్ణముల వారు నివసించుచూ ఉండిరి. వారందరూ తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచుండిరి. సత్యమునందు సత్కార్యములందు వారి మనస్సు నిమగ్నమై ఉండెను. 17వ శ్లోకము. ఆత్మదేవ పురే తస్మిన్ సర్వవేద విశారదః శ్రౌతస్మార్తేషు నిష్ణాతో ద్వితీయా ఇవ భాస్కరః. ఆ నగరమునందు ఆత్మదేవుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు సమస్త వేదశాస్త్ర విద్వాంసుడు. శ్రౌత స్మార్త కర్మలయందు నిష్ణాతుడు. అతడు మరొక సూర్యుని వంటి తేజస్సును కలిగినవాడు. ధన్యవాదములు.